विकसितवदना पद्मपत्रायताक्षी सभेम पद्मा वरांगी सर्वालंकारयुक्ता सततमभयदा भक्तनम्रां भवानी श्रीविद्या शान्तमूर्ति सकलसुरनुता सर्वसम्पत्प्रदात्री महेश्वरी पाहि सृष्टिलयङ्करी माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी आदिशक्ति कालरात्रि अलिकनेत्रि शङ्करी माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी आदिशक्ति कालरात्रि अलिकनेत्रि शङ्करी माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी महारूप महामाय महाशक्ति महामती महारूप महामाय महाशक्ति महारती महाबुद्धि महासिद्धि महामती बुद्धि महासिद्धि महामती माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी आदिशक्ति कालरात्रि अलिकनेत्रि शङ्करी माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी पंच प्रेतासनासीन महाभैरव पूजिता पंच प्रेता
మహాకాళి పాహి సృష్టిలయంకరి ఆదిశక్తి కాళరాత్రి కాళికనేత్రి శంకరి నాగేశ్వరి మహాకాళి పాహి సృష్టిలయంకరి ఉదిరసత్త మాంసనిస్త వారుణి మదనీ కలాం ఉదిరసత్త మాంసనిస్త వారుణి మదనీ కలాం కాళకంఠీం పరాశక్తి కపాల మాలామిత కాళకంఠీ పరాశక్తి కపాల మాలామిత కాళకంఠీ పరాశక్తి తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తజనదిం తత్తద తత్తజనదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తదాదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం తత్తదిం తత్తజనదిం
కాలకంటి పరాశక్తి కపాల మాళాలిక ఏ క్షణ క్షణ సంకలిత పాలిత ప్రళయతానేత విశ్వాత్మిక ప్రకృతి పురుష కళా కృత్యైకాత్మిక అద్వయానంద సచ్చితానంద దీపిక పాగి పాగి లలితాంబిక పాగి పాగి లలితాంబిక పాగిమా 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 ఐగిరి నందిని నందిక మోగిని విశ్వ వినోదిని నందినుకే గిరిధర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుకే భగవతి వేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కుటే మహిళాసుర భక్తిని రమ్యత భక్తిని శైలసుతే రమ్యత భక్తిని శైలసుతే రమ్యత భక్తిని శైలసుతే శూలి కపాలి దయరాగి మాలి జటామోని నికలాక్షికి లోకత్రయే సుందరీకే హృది సచిత్రం నమామ్యకం ఓం నమో భగవతి కనకదుర్గే శాంతిరూపేణ సంస్థితః నమస్తస్తై 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 నమో నమః నమస్తస్తై 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 నమో నమః నమస్తస్తై 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 నమో నమః That was a splendid performance. We at Malineni always encourage our girls, and here our students present in a form of dance, the Jada Kolata. I welcome you all girls. నిశ్చలానంద మందార మకరం నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగారకి మధురాతి మధురం స్వామి ఆహా ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి ఉండెను వాణిని విభునకు రాసిన పత్రిక కాడు కదా ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు ఎంపై తోచిన చెడుగొందిప్పుడిదేమో చింతింపని చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు విలున పెరుగగనంతిన నెత్తురు కాదుగా ఏమకో చిగురుట
జగడపు చనముల జాగర సరిగల మంచపు జాగర జగడపు చనముల జాగర మొల్లరు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున చల్లనకు తొడి జారగ పతిపై చల్లేరటి వలు జాగర జగడపు చనముల జాగర సరిగల మంచపు జాగర జగడపు చనముల జాగర భారపు తుచములపై కడు సింగారము నెల పెరిగంత ఒడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాగర జగడపు చనముల జాగర సరిగల మంచపు జాగర జగడపు చనముల జాగర పింకపు కూటమి పెరగెటి చెమటల పింకపు కూటల పరిమళము వేంకటపతిపై వెలగును జగడపు చనముల జాగర సగిలల మంచపు జాగర జగడపు చనముల జాగర జగడపు చనముల జాగర జగడపు చనముల జాగర కస్తూరి నిండెను వామిని విపునకు రాసిన పత్రిక కాదు కదా ఏనుకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెడువంబిప్పుడిదేమో చింతింపరు చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నిలువున పెరుకగనంతిన నెత్తురు కాదుగనా ఏమొకో చిగురుట ధరమున ఎడమెడ కస్తూరి నిండెను జగడపు చనముల జాజర సగినద మంచపు జాజర జగడపు చనముల జాజర మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున చల్లనగు తొడి జారగ పతిపై చల్లేరటి వలు జాజర జగడపు చనముల జాజర సగినల మంచపు జాజర జగడపు చనముల జాజర భారపు తుచములపై కడు సింగారము నెరపెడి గంధ ఒడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనముల జాజర సగినల మంచపు జాజర జగడపు చనముల జాజర పింకపు కూటమి పెరగెటి చెమటల పంకపు కూటల పరిమళము వెంకటపతిపై వెలగును నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు చనముల జాజర సగినల మంచపు జాజర జగడపు చనముల
పుతనపుల దాదర సగిరల మందపు దాదర జగడ పుతనపుల దాదర జగడ పుతనపుల దాదర జగడ పుతనపుల దాదర. It is a rural art usually performed during village festivals, a combination of rhythmic movements, songs and music. We now have our girls of CSE and IT to present before you the Kolatam dance. We welcome you girls with a big round of applause.
they can view everything clearly. University, PhD from Acharya Nagarjuna University. He's worked in Veni Lakshmaya Women's Engineering College, Guntur from the past 8 years. Dr. Appa Rao. He was born in Gogulamudi, Guntur district. He holds a BTech degree from engineering for more than 20 years. He's worked as a principal for Chevrolet Engineering College for 2 years. Currently working in Malineni Lakshmaya. We are proud to share that our Malineni Perumallu Pharmacy College is accredited by NBA from this academic year. We offer value-added programs in association with Byte Excel, T-Hub, Robotics and Mechatronics along with regular academics. A fountainhead of illuminating ideas and an inspiration to all of us. A big round of applause. We welcome you, sir. I request Arunasri to welcome sir with a bouquet. Engineering College. His experience and vision is guiding us to climb heights in the growth of the institution. A big round of applause. We welcome you, sir. I request Ms. Shravani to welcome sir with a bouquet. I now invite Dr. J. Appa Rao, sir, Principal, Malineni Lakshmaya Women's Engineering College, a seasoned scholar, encyclopedia, and a navigator of the flagship of knowledge, to please grace his seat on the dais. Okay, sir is on an urgent work at office. He'll be joining us shortly. It's now my privilege to welcome Dr. D. Srinivas Kumar, sir, Director, Malineni Perumallu Educational Society's group of institutions, onto the dais. His rich experience and paramount discipline plays a prominent role in establishing the institute to the next level. A big round of applause. We welcome you, sir. I request Ms. Neha to welcome sir with a bouquet. Let us now take the prestigious moment to have a glimpse of our chief guest, Mr. E.S. Chakravarti, Global Head, Resource Management Group, TCS. Aparna ma'am, I request you to please play the promo of Chakravarti sir. Please take a seat on the dais. Sir, your presence today made the entire program glorious. Thank you for visiting our college. Heartily welcome you today and thank you so much for the pain you have taken to come all the way at this age. I request Aparna ma'am to please play the promo. శ్రీ కొల్లాప్రగడ జనార్దన్ రావు గారు తెలుగు సీరియళ్లు మరియు సినిమాల్లో ప్రసిద్ధ నటులు. వీరు జెన్నీ అన్న పేరుట సుప్రసిద్ధులు. వీరు కొల్లాప్రగడ సుబ్బారావు గారు మరియు లక్ష్మీదేవి గారుల కనిష్ట పుత్రుడు. వీరికి 7 సోదరీమణులు మరియు 2 సహోదరులు. వీరు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని ఆలమూరులో జన్మించారు. వీరు హార్పింగ్ రోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. Introduce our guest of honor, Dr. K. Hemachandra Reddy, Chairman, Andhra Pradesh State Council of Higher Education. I request ma'am to please play the promo of Dr. K. Hemachandra Reddy.
We thank you so much, sir, for your presence. Though it was short, we respect your presence and we are honored for accepting our invitation. We have the promo of Dr. K. Hemachandra Reddy, Chairman, Professor APSC. Hemachandra Reddy has more than 30 years of teaching and research experience. I request all the dignitaries on stage to please step forward for the prayer song. I welcome Adilakshmi and team for the prayer song. Let us all stand up and show our respect towards the prayer. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापहा. We have the auspicious lamp lighting ceremony by our chief guest. I request Suachla ma'am to please handle and help our guests to light the lamp along with our students. I also request Dr. K. Gautami ma'am to please come on stage for lighting the lamp. శాస్త్ర ప్రాశస్త్యముల సాంద్రమై కృష్ణా తీరపు ధాన్యాగారం గుంటూరు పంటల ఘన వ్యాపారం టంగుటూరి ప్రకాశమాశయం యశో విశారద ఉషోదయం జయ 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 విద్యావల్లి జయ 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 జయంతియు కాకినాడ జయ 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 జయంతియు కాకినాడ జయ 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 జయంతియు కాకినాడ. Thank you. He has a young mind to build new technology engineers for the society. May I now request sir to deliver the inaugural address. మాకు తెలుసు మీరు ఈ స్పీచ్లు అయిపోయిన తర్వాత ఇక్కడెక్కడ స్పేస్ ఉండదు అనేది మాకు తెలుసు. ఇంకొక 500-600 మంది బయట నుంచి చూస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా? నిజమే కదా? See, this is a wonderful day and today we are inaugurating our new building, computer labs, placement labs and all the other blocks in the new building. And today it's really great to have wonderful guests here. Chakravarti garu, Hemachandra Reddy garu, Home Minister Srimati Sucharita garu, due to some reasons she is unable to attend this program today, and another film artist Jenny garu. Thank you sir for making a wonderful day for us today. Coming to our group of colleges, we have started under Mallineni Perumallu Educational Society under the founder chairman of my father, Dr. Mallineni Lakshmaya. And here in the year 2008 we have started Mallineni Lakshmaya Women's Engineering College, and 2009 we have started co-ed and integrated campus.
From day one, we are here to have wonderful personalities, faculties, and all the students, alumni, and all the parents especially. And today, another event is that we are having an induction program for all the first year BTech students, newcomers, and the parents. And I should specially thank our students, parents for opting our college and giving 100% admission status this year also. And let me also thank all our faculty, the senior students for giving this status to us. Engineering. What is the importance of engineering? Why engineering is in such a demand from long back, and still there is a lot of demand and scope for the engineers. See, engineering is not only academics. A complete engineering student or an engineer should have academics, technology, and some social responsibility to be a successful engineer, to be a successful citizen of this country. Today we have three wonderful guests. An academician, Hemchandra Reddy Garu, a technical person, Chakravarti Garu, a social responsibility person, Sucharita Garu, our Home Minister. See, the combination of three guests itself is a complete combination of engineering. And every engineering student should keep in mind that apart from academics, your technical knowledge is very much important. You can hear in the speech of Chakravarti Garu, dirty your hands with the technology. What does it mean? Any technology, every engineering student, irrespective of your branch, irrespective of your background, you have to be thorough with all the technical updates and all. Any engineering student, without this technical knowledge, you cannot be called or you cannot be successful in the coming future, because any engineering, mechanical, let it be civil, EEE, ECE, CSE, and this year AICT has introduced new courses, data science, artificial intelligence, robotics and all. And I think these two colleges, we have introduced new courses this year, and data science and artificial intelligence. I should once again thank all the students for opting the new branches, even though you are newly entering into this engineering area, data science and artificial intelligence. See, the demand for the engineering day by day is increasing. That is how from CSE it has come out, information technology has come out. Now from CSIT, latest branches, data science and artificial intelligence has come out. See, the demand is increasing day by day. The job opportunities are increasing day by day. This is where you have to be thorough, you have to be aware of the technologies. And we have parents here, all the new joining parents here, students and their parents here. We again welcome all the parents, and let me also address the parents here. మీరు చాలామంది ఈరోజు మా కాలేజ్ ఆప్ చేసుకోవడం చాలా గర్వకారణం, చాలా ఆనందంగా ఉంది. 100% అడ్మిషన్ స్టేటస్ రావడానికి చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ దీనికి ఎంతో సహకరించడానికి మీకు మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ చాలామంది హాస్టల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, గర్ల్స్ హాస్టల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే అప్పారావు గారు స్టేజ్ మీదకి ఆయన రావడానికి మనం ఇప్పుడు అప్పారావు గారిని స్టేజ్ మీద చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఆయన కంగారు ఏంటంటే డేటా సైన్స్, ఏఐ కూడా మనకి ఫిల్ అయినాయి 100%. కోయట్లో కూడా 100% ఫిల్ అయినాయి డేటా సైన్స్, ఏఐ, సిఐ, సిఎస్సి, ఐటీ అండ్ ఈసీ. కోయట్లో కూడా మనకి ఫిల్ అవుతుంటే మాకు గర్ల్ స్ట్రెంత్ ఎక్కువ అవుతూ ఉంది. గర్ల్ స్ట్రెంత్ ఎక్కువ అవుతుంటే మాకు అప్పారావు గారికి మాకు చిన్న కంగారు ఏంటంటే హాస్టల్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. దాదాపు ఈ సంవత్సరం 300 మంది హాస్టల్ స్టూడెంట్స్ కొత్తగా మనకి క్యాంపస్లో అడుగుబట్టి, ఓన్లీ హాస్టల్ స్టూడెంట్స్ 300 మంది, దాదాపు ఇప్పటివరకు మాకున్న రికార్డ్ ప్రకారం 300 మంది హాస్టల్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం మన హాస్టల్లో చేరిపోతూ ఉన్నారు. మాకు చిన్న టెన్షన్ ఏంటంటే ఇంతకుముందు ఒక 4-5 సంవత్సరాల ముందు 200-300 మంది హాస్టల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక 20% ఆఫ్ హాస్టల్ కాలేజ్ స్పేస్ ఆక్యుపై చేసేవాళ్ళు.
తర్వాత ఈ సంవత్సరంతో దాదాపు 1000 మంది హాస్టల్ గర్ల్స్ స్టూడెంట్స్ స్ట్రెంత్ అవుతూ ఉంటే ఈ ఉన్న క్యాంపస్ అంతా హాస్టల్కి సరిపోతూ ఉంది. లక్కీలీ ఈ సంవత్సరం మేము కొత్త బిల్డింగ్ కట్టడం వల్ల అయినా కూడా నిన్న అప్పారావు గారు, పిఎన్ఆర్ గారు, డిఎస్కే గారు మేమందరం ఆలోచిస్తే సార్ ఇంకొక 150 మంది ఎక్కువ మంది చేరుతూ ఉన్నారు, ఏం చేద్దామని అప్పారావు గారితో అన్నాను నేను. సార్ మనం బయట హాస్టల్ ఏమైనా తీసుకుందామా, ఇక్కడ హాస్టల్ సరిపోవటం లేదు, బయట హాస్టల్. అప్పారావు గారు ఒప్పుకోవటం లేదు ఎవరు. ఎందుకంటే సార్ ఇక్కడే ఏదో విధంగా అడ్జస్ట్ చేయండి, నెక్స్ట్ ఇయర్ ఇంకో బిల్డింగ్ కట్టండి అని. ఏ రోజు నేను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి బిల్డింగ్స్ కడుతూనే ఉన్నాను, చూస్తున్నారు కదా మీరు. ఈ సంవత్సరం ఇప్పటితోటి ఈ బిల్డింగ్ తోటి లాస్ట్ అనుకున్నా. లాస్ట్ నైట్ అప్పారావు గారు అంటున్నారు ఇంకొక బిల్డింగ్ కూడా మీరు కట్టాల్సి వచ్చింది అని. మళ్ళీ గుండెల్లో ఒక దడ, ఇంకో బిల్డింగ్ కట్టాలా అని. దాదాపు ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఇస్తున్న ఎంకరేజ్మెంట్, మాకు మేనేజ్మెంట్కి కానీ మాకు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇంత గ్రోత్ రావడానికి కూడా కారణం మాకు దాదాపు ఇక్కడున్న చదువుతున్న పిల్లలు వాళ్ళ వల్లే మీ ఊరు నుంచి కానీ మీ సిస్టర్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ ఇక్కడ జాయిన్ అవటం మాకు చాలా ఆనందం. అండ్ పేరెంట్స్ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే హాస్టల్లో చేర్చినప్పుడు సహజంగా ఈ రోజు వస్తారు, లేకపోతే ఫీజు కట్టడానికి ఎప్పుడన్నా వస్తారు, తర్వాత కనపడరు. 4 years తర్వాత వాళ్ళు సింపుల్గా మీ చేతిలో పెట్టేస్తున్నాం మా పిల్లలు అని చెప్పి. కానీ ఈ సంవత్సరం చూడండి ఫీ రీంబర్స్మెంట్ స్కీమ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వండర్ఫుల్ స్కీమ్ టుడే దిస్ ఇయర్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. ఈ ఫీ రీంబర్స్మెంట్ కూడా మదర్ అకౌంట్స్ పడుతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే చాలా మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈ పథకం పెడతా ఉన్నారు. దేనికంటే ఫీ రీంబర్స్మెంట్ కడుతుంటే దాదాపు ఆ పెయిన్ పేరెంట్స్కి తెలియదు, పిల్లలకి తెలియదు. ఈ సంవత్సరం అలా కాదు, ఆ ఫీ రీంబర్స్మెంట్ కూడా మదర్ అకౌంట్స్ పడుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే మీరు వీలైనంత వరకు క్యాంపస్ తోటి కాలేజ్ తోటి వచ్చి చూసి ఇక్కడ అన్నీ గమనించిన తర్వాత ఫీజు కట్టమని. అంటే కాలేజ్కి పేరెంట్స్కి ఆ రిలేషన్ అనేది చాలా అవసరం. ఒక కాలేజ్ మేనేజ్మెంట్ కానీ కాలేజ్ అలాగే పేరెంట్స్ కానీ మన స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని, మన పిల్లల్ని వీళ్ళని ఒక మంచి జాబ్లో కానీ ఒక మంచి సొసైటీలో ఒక మంచి పొజిషన్లో చూడాలి అంటే కాలేజ్ వాళ్ళే కాదు, పేరెంట్స్ కాలేజ్ అందరు కలిస్తేనే మన పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటారు. ఆ ఫీ రింబర్స్మెంట్ ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే వీలైనంత వరకు పేరెంట్స్ క్యాంపస్కి రండి, ప్రిన్సిపల్స్ తోటి, మాతోటి, హెచ్ఓడీస్ తోటి, మీ మెంటర్స్ తోటి మాట్లాడండి. దాని ఉద్దేశం వచ్చి పిల్లల మీద ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, వచ్చి కొంచెం స్పెండ్ చేయండి కాలేజ్లో. లాస్ట్ మంత్ ఒక్క నెల ముందు ఇదే రోజు చిన్నజీఆర్ స్వామీజీ గారు వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, ముఖ్యంగా ఈ 4 సంవత్సరాలు ఇదే మన బడి, ఇదే మన గుడి, ఇదే మన ఇల్లు. ఎందుకంటే మీ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిన తర్వాత ఇది మీ బాధ్యత ఎంత ఉందో మాకు కూడా అంతే బాధ్యత ఉంది, మీ పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో మంచి పొజిషన్లో రావడానికి. అందువల్ల మేమనేది ఏంటంటే వీలైనంత టైం మీరు సంవత్సరానికి 2-3 సార్లు అన్న కాలేజ్కి రండి, కొంచెం టైం స్పెండ్ చేయండి, మీ పిల్లలతోటి మాతోటి కొంచెం మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. మీ పిల్లలకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే ఒక అకాడమిక్సే కాదు, మనకు హాస్టల్ పిల్లలు ఎస్పెషల్లీ ఉమెన్స్ కాలేజ్ పిల్లలు చూస్తే అకాడమిక్స్లో ఎప్పుడు మంచి పర్సంటేజ్ తోటి బయటపడుతుంటారు. 75-80% అనేది ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కానీ టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూడండి స్టాల్స్ కూడా, టెక్నికల్ స్టాల్స్ కూడా కొందరు పెట్టారు. ఆర్క్ ల్యాబ్ వాళ్ళు, అలాగే మ్యాట్ బ్లాక్స్, ఐడియా ల్యాబ్స్, ఇవన్నీ టెక్నికల్ స్టాల్స్ పెట్టడానికి కారణం ఏంటంటే టు ఎంకరేజ్ యూ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్. హాస్టల్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు చిన్న అలవాట్లు చేసుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నించండి. ఇప్పుడే ఈ 4 years మీకు ఈ టైం ఉంటుంది. 4 years అయిపోయిన తర్వాత మీకు చెప్పేవారు ఉండరు, లేకపోతే చెప్పడానికి మీకు అంత నేర్చుకోవడానికి మీకు టైం కూడా ఉండదు. ఈ 4 yearsలోనే మీ 40-50 years కెరియర్ డిసైడ్ అవుతుంది. ఒక మంచి జాబ్, మీ డ్రీమ్ జాబ్స్ ఉంటాయి మీకు సార్, TCS, ఇన్ఫోసిస్, లేకపోతే IBM అని డ్రీమ్ జాబ్స్ ఉంటాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఆ జాబ్ తెచ్చుకొని బయటకు వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచే చిన్న అలవాట్లు చేసుకోండి. ఇంగ్లీష్లో మాట్లాడటం, అలాగే కమ్యూనికేషన్ ఆర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, కోకరికులర్ యాక్టివిటీస్. ఇందాక మన పిల్లల్ని చూశారు, చాలామంది దాదాపు మనకు సంక్రాంతి సంబరాలను జరుపుకుంటూ ఉంటాం, 300-400 మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ క్లబ్స్ పెట్టడానికి లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హాస్టల్ ఉన్నప్పుడు లేకపోతే మనకేంటి అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వేరే వాటి మీద మనం చాలా దూరం అయిపోతా ఉన్నాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్లో, రోటరీ క్లబ్ ఇలాంటి వాటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకోవటం తక్కువ మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కలిపితేనే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. అండ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దీనికి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ ఉంది. కొత్త బ్రాంచ్ రూపాన లేకపోతే ఏదో విధంగా మనకి వితౌట్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆర్ వితౌట్ ఆ ఇంజనీర్ వరల్డ్ దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్ ఇన్ వరల్డ్. ఒక కంట్రీలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాంబినేషన్, కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటేనే మీరు సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు. మా ఉద్దేశం కూడా క్లబ్స్ పెడతా ఉన్నాము. ఆ క్లబ్స్లో వేరియస్ యాక్టివిటీస్, పెయింటింగ్స్ అని, డ్రాయింగ్ అని, డ్యాన్స్ అని, సింగింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఎంకరేజ్ చేయడానికి కారణం ఈ యాక్టివిటీస్ అన్నిట్లో మీరు ఇంటర్పర్సనల్. Note, I think all of us should say what girl power is it? Yes, then how should you say? What is girl power? Show it with a big round of applause. A big round of applause. Yeah, it's now time for whose words we are eagerly waiting to hear from. It's Mr. E.S. Chakravarti. I'm honored to hand over the session to our chief guest for the motivating speech. Welcome, sir. Arms and wishes to my teachers and your teachers who made us what we are today. Give them a big round of appreciation. Feeling very emotional today. After seeing so many girls coming together and demonstrating their skills, one person who came into my mind very strongly today when I'm sitting in that corner is my mother. Thank you so much for making me remember my mother very, very strongly because of the women talent available in this college. Before I go any further, my sincere congratulations and wishes to my friend Mr. Perumal for putting together a wonderful institution and more importantly for nurturing the rural talent of India and the state of Andhra Pradesh. Give him a big round of appreciation. So my dear girls, strongly is you made me to miss my two little girls in my home. Just like you, I am very proud that I have two children who are girls in my house, and I am very proud of them the way your parents are proud of you. Engineering, 4 years of action, 4 years of nurturing self, and 4 years of having fun. And before going there, let me take the inspiration from one of the quotes that I read on women. A woman is unstoppable once she gets to know that she deserves more in her life. So remember these few lines very strongly. A woman is unstoppable once she realizes that she deserves more in life. And exactly 4 years of engineering education will make you realize the power of you as an individual. And for that, first of all, understand the purpose of education. Fortunately or unfortunately, in today's education system, we teach technology, we teach coding, we teach all other important integral components of engineering education, but we don't make our students understand
the purpose of education. And I'm very proud to tell you, I understood the purpose of education in my Gurukul Pathashala from 2nd standard to 9th standard in a small school in Jillalamudi. From 2nd standard to 9th standard, I am very proud that I went to Gurukul Pathashala in Sanskrit. And that is the place where I realized the importance of education, the purpose of education. And what is the purpose of education? Once you are done with your degrees and PGs, etc., etc., what makes you as an outcome of education is the following four. I will not talk too much when I come to engineering institutions. I make my things very simple and sweet. The purpose of education is to make you a confident individual. Once I am done with engineering education, what happens to me is my confidence levels that I have the power of engineering education in my hand. In 1994 or 1997, when I finished my engineering and masters, the only confidence I had is my powerful degree in my hand. And that's what exactly education makes you. Every classroom session, every lab session, and every relationship, and every transaction that we go through, education, that is making you a confident individual every day. So the purpose of education is to make you confident. And the second purpose of education is to make us active contributors. Whether it is in a classroom, whether you play your favorite sport, cricket, in the ground, whether you go to the hostel, whether you go to the library, whether you go back to the family that you belong to, and once you come and join companies like TCS, what is the purpose of education is to make you an active contributor in everything that we do. And I'll tell you, with due respect to all the teachers, the best learner in the classroom is teacher himself or herself. Because you learn more by teaching, you learn more by sharing, and you learn more by talking, and you learn more by demonstrating what you know. In a classroom, a student and a teacher has to actively contribute for the success of education. Anything that you do in TCS, or outside TCS, or within the college, outside the college, within the family, outside the family, we must actively contribute, and that comes from education. The third one, the purpose of education, especially technical education, is make you a self-learner and a self-directed learner. My dear girls and my dear kids, the only unique selling point of this country, I don't want to talk any furthermore, the only unique selling point of this country is you, the future talent of India. And that is exactly the strength of India. Because our education makes you as a self-learner. I learn by myself. I am a self-learner. And I am a self-directed learner. What to learn, where to learn, when to learn, and how to learn, I will decide. And it is me who is in the complete control of my learning. And that is the beauty of engineering education. Why we get so many exercises in engineering education? Sometimes we go to the extent of misunderstanding the professors and teachers because of lack of knowledge and lack of information. We tend to feel that lecturers are giving their work to us by asking us to solve the problems. No. It is to make you a self-learner and a self-directed learner. And that is the beauty of education and the purpose of education. So girls, I said 4, but I covered 3. Number 1, confident individual. And number 2, active contributor. And number 3, self-learner and a self-directed learner. And I'll come to the 4th point, which is very, very important. And teachers, if at all you can do something different in this college, in this institution, this is something which you all have to focus.
The outcome of education is to make me and you, and I call it as C cube, CCC, concerned civic citizen of India. Education has to make us the citizens of India who are concerned about the society I belong to, and who are concerned about the community I belong to, and who are concerned about the nature I belong to, and who are concerned about the friends I belong to and the families I belong to. And that is the beauty of education. Education must teach us to become a good citizen of India and a good citizen of Andhra Pradesh. So these are the 4 important outcomes of education. Of course, your assessments will continue, your scores will continue, your CGPAs will continue, and your jobs will continue, and your learning will continue. But what is more important for education is to make me a confident individual and an active contributor and a self-learner and a self-directed learner, and most importantly, a concerned civic citizen of India. Once we are done with the education, let me zoom into the next phase. What is the purpose of engineering education? What is the purpose of technical education? I will take a couple of more minutes in this particular space, because we have the students who are freshly coming in, and we have students who belong to second year and third year. Of course, I assume that final years are done with their, we have final year, right? Yeah. Thank you so much. Because of COVID, the timelines got completely, altered. So we have first year, second year, third year, and fourth year students. So let me combine all the groups of students and talk about the purpose of engineering education. Simple to remember. Every day morning, when you wake up, stand in front of the mirror, look at yourself and remember this. The purpose of engineering education is to solve problems. The purpose of engineering education is to solve the problems. Especially, my dear girls, some of you are getting into first year of engineering education, the most critical phase of your life. And all this while, you went through science education in India. Now you are getting into technical education of India. You need to look at that transformation point. So you are till now 10+2, which is predominantly science education. Now you are getting into technical education. So understand what is that you need to change as part of this education. Science is knowing. Science is reading. But technology is doing. And technology is solving. Science is exploring, and technology is delivering. And that is the beautiful difference between science education and technology education. You read for information, you study for understanding, and you apply to solve the problem to get the knowledge, and you keep solving the problems to bring your competencies in place. The practice makes person perfect. The way you get the knowledge and the competencies to constantly and consistently solve problems of engineering. And that is the beauty of engineering education. Fortunately or unfortunately, I got into HR industry for a couple of years. For your information, I started my career on Unix and 8086 programming. And then I got into Unix and C programming. Then I got into Unix and C++ programming. I became one of the key technical architects of Bell Labs when I used to work in California. Afterwards, something happened. I got into management and I got into HR for a couple of years. During that time, I met a lot of students across India. Every engineering college in Karnataka, I would have visited. I would have met lakhs and lakhs of students. I interacted with them. And the first thing that I always do is to go through their profile. And I always love to see the hobbies part of the profile.
So in a typical profile, you have your name, family details, etc., etc. Then you have your education details. Then you have your project work. Then you look at your some of the insights of education. And then finally, before you sign off your resume, right, you have your hobbies, right? In the bottom part of the resume, the profile, the CV that you talk about. People say dance. People say music. People say novels. People say Bharatanatyam. People say eating. I have seen some resumes, especially in some parts of India where boys fondly say, I am good at eating, it's my hobby. It's good to have those people also. But every engineering student of this college, my sincere suggestion to you, once you are done with your engineering education, proudly say, problem solving is my hobby of my life. And that is the beauty of what is engineering education. As I said, I don't want to take much of your time. At the same time, whatever the purpose I came for, I'll deliver it and I'll go. So we spoke about purpose of education and we spoke about purpose of engineering education. Now let me go back and refer to those quote. A woman, etc., etc., is very powerful, like my wife, like my daughter, first one, my second daughter, like my mom. Once they realize that they deserve more, underline the statement. I deserve more once I am done with engineering education. And what you need to do to get the status of I desire more, and I deserve more, and I dream more, and I want to do more. So what is that makes you to get that kind of good deserving role once you are done with engineering education? Let me spend a couple of minutes. Every subject of engineering is very, very important for the foundation of engineering education. I'll only give 3 simple tips. Every subject of engineering education is important, including your mathematics, English, and physics and chemistry. Take every subject very seriously in engineering education. Number 2, as I said, prepare well for the classroom and go to the classroom. A classroom session should become a revision for you rather than an introduction for you. Right? Just take a small, example today. Recently we got this movie Crack, right? Let me talk about something. How many number of reviews we go through, how many number of WhatsApp messages we go through, how much of preparation we go through before buying a 50 rupees ticket in this country. You go through so much of preparation thanks to the digital world today. Same thing is applicable for your classroom session every day. Why we get the timetable? As any teacher told you, why you get the timetable well in advance? It gives you an opportunity to prepare before going to the classroom based on the topics getting covered in the classroom. Girls, the most powerful thing in life is the room of the classroom. The most powerful thing in the college is the classroom. So my second simple rule for each one of you is prepare well for the classroom and make the classroom session as a revision rather than introduction. That is something which is beautifully, I read lines in the literature. The third one, once you are done with the classroom, take your friends along with you to the library, which is very powerful. One more very powerful entity. If you ask any engineering student now, what is the most favorite spot? They say canteen. I also used to say. But the most favorite spot is library. Take your gang to the library and refer different books and journals of the same topic and solve as many problems as possible and write as much as notes as possible. Third simple technique to become successful and strong in every subject we go through.
If you do these three little bit things in engineering education, you deserve that place where you say, I need more in my life. Number two, what is that you need to do in engineering education? My friend Perumal mentioned that in his speech. Communication skills. I say language skills, followed by communication skills, followed by articulation skills, followed by storytelling skills. First, language skills. Get your English right. And girls, I am also extremely passionate of my mother tongue. Absolutely no disrespect to Telugu that we are part of. Mother tongue is life and English is way of living. Because today that language of English is the commonly accepted global language for every communication we do. And hence we have to become strong in the language of English. And that call it as language skills. Number two, you get into communication skills. Your ability to transfer your knowledge, your views, your intent in simple English with confidence and clarity is communication skills. Please underline my words very, very carefully. How you can transfer your content, your knowledge, your views, your expressions, your insights with simple English but with confidence and clarity is communication skills. And the next one is articulation skills. The way you use your posture, the way you use the resources around you, the facial expressions, the confidence that you exhibit in every statement you make. And that's exactly what is articulation. Articulation is the ability to attract others to hear you, is articulation capability. Then we are very good in this storytelling. Once you go to your house and mom asks you, why today there is a lot of delay coming home, you have 100 stories to express. And that is something which is given to us by default. I don't know how many of you times got opportunities to tell storytelling, but for me, the kind of things I have done in my life, every day I got an opportunity to give a story to my mother or my father. And that is the second point of what you need to do as part of engineering education. Your language skills, communication skills, articulation skills, and storytelling skills. And the last one is you need to nurture your culture. That is the most important thing what you are supposed to do in these 4 years. Your cultural skills you need to nurture. Nobody is going to give that as a capsule, as a learning, as a teaching for you. But you need to self-nurture yourself to get that culture. Culture of E.S. Chakravarti, culture of Perumal, and culture of your principal. What is the culture? Let me give a couple of examples to you. Number one, culture of setting targets and meeting them. Guys, first year engineering education, every semester identify the goals, set the targets and go after them. Life is combination of targets and meeting the targets. It's as simple as that. The targets can be, I want to become a good father to my kids. I want to become a good husband. And I want to become a good elderly person in my home. I want to become a good father, good mother, good brother. And more importantly, I want to become a good TCSer as long as I work in TCS. And every single thing in life is a target. Go after it. Go after in the right way. And very interesting statement I want to give you. Once you put a target, put a timeline. Target will not change, timeline will not change. The way you go and grab both of them has to change every day. And that is the beauty of meeting targets. Targets without a timeline is not a target. And number two, culture of innovation, which is very important for engineering students. What do you mean by innovation? I will do things differently and I will do different things. Try to be a bit novel. Try to be a bit different. And try to be a bit innovative in everything you do. And the last one, culture of hard work. Nothing can replace hard work in this world.
Nothing can replace hard work in this world. People call it as commitment, people call it as dedication, and people call it as hard work. Nothing can replace the cultural aspects of hard work. So, my dear girls, you made me remember my mom and my kids. Thanks for that. Congratulations to you for putting together a wonderful show. Where is our dancer? Is she here? Okay. Special congratulations to you. You did so well. And I'm very proud to see your performance, and everybody must be proud of the talent that you possess as of today. Hats off to you. We spoke about purpose of education. We spoke about purpose of engineering education. And we spoke about what you are supposed to do to deserve that more is something what I spoke about. Dil mange more, right? So before I conclude, I'm extremely happy to visit this institution. And I wish all the very best to the teachers, to the management, and to every student of this great institution. And before I conclude, I'll give you 3 statements. Number 1, never ever forget 3 important stakeholders of our life: teacher, mother, father. And most importantly, the most precious thing is the mother. Never ever forget them. The second statement I would like to give: lose your friends, it's okay. Lose your knowledge, it's okay. It happens. I lost my mom 5 years back. It happens. Same in the month of January. It happens. One day it has to happen. Sometimes you lose yourself. I've seen so many youngsters who doesn't follow safety practices while riding a 2-wheeler or a 4-wheeler, and they are no more at the age of 18, 19, 20, 21, 22, 23. Across the age, including my colleagues in my life, I have seen. We end up in losing them. We end up in losing our wealth. It's okay. We end up in losing our friends. It's okay. It has to happen. But never ever lose your character. Once you are done with the character, you are done as a human being. And that's the second important statement that I would like to give. The third one, my dear girls, every subject and every literature that you go through, they have something to offer for you. Something to offer for you. I don't know how many of you people studied software engineering as part of your 3rd year or 2nd year. I did it in my 6th semester, and I was very fond of software engineering when I did my master's in computer science. By the way, your principal and me belongs to the same college, PSG College of Technology, Coimbatore. I am very proud of it. In software engineering, right, we have one chapter which is called as quality attributes of a software or a product or a system. And it also refers to PMBOK, Project Management Book of Knowledge, if I remember the exact, what is it, no, expansion. It talks about, sir, I'm sure you would have, what is it, remember, the 11 attributes of quality: flexibility, integrity, reliability, maintainability, portability, interoperability, correctness, testability, usability, and efficiency. Sir, I'll get at least 50 out of 15 software engineering. I remember at least the first chapter of software engineering. The 11 attributes of a quality product or a quality software or a quality service: flexibility, integrity, reliability, maintainability, portability, interoperability, correctness, testability, usability, reusability, and efficiency. At least pick up 3 important attributes of software engineering and convert as your self attributes, and that gives the actual meaning of life. Thank you so much for giving me a wonderful hearing for all this while, and I appreciate the great commitment of this college management, and I also appreciate all the parents for taking their time and coming here, and I'm sure you will become successful parents like my father, like mother do after seeing me for last 25 years in action. All the best.
one thing you remember, lose everything but not the character we are known for. Thank you. Jai Hind. So much, sir. You're really inspiring by your words. To remark sir's words, I want to once again put in your mind, a woman is unstoppable when she realizes she deserves more. We all today will make a promise to sir that we will be a confident individual, an active contributor, a self-dedicated learner, a concerned civic citizen of India. Do we? Do we promise? Yes, we promise you to do it, sir. And once again, we are really honored to have you today with us, sir. You made it glory. I now invite Mr. Jenny, sir, to express his views on today's program. ఒక ఐటీ చక్రవర్తి ఆ పెరుమాళ్ దయల వల్ల భటుడు వేషాలు వేసుకునే ఒక వ్యక్తిని వయస్సు రీత్యా ఆనర్ చేసి నన్ను జ్యోతిర్ప్రజ్వలు చేయమన్నారు. అంతకంటే నాకు ఇంకేం కావాలి? ఒక ఐటీ చక్రవర్తి పెరుమాళ్ దయ వల్ల చిన్న చిన్న వేషాలు వేసుకునే ఒక నటుడిని జ్యోతి ప్రజ్వలన చేయడానికి నా వయస్సు రీత్యా నాకు గౌరవించారు. ఇంతమంది మహా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ముందు కూర్చోబెట్టారు. చాలు నాకు ఈ ఆనర్. ఇది ఎందుకు వచ్చిందంటే నాలోని నటన వల్ల వచ్చింది. నేను ఎడ్యుకేటెడ్గా నేను టెక్నాలజీ నేర్చుకున్న వ్యక్తిని కాదు. కానీ ఇందాక చెప్పారే హాబీస్, ఆ హాబీస్లో ఆఖరిగా ఉన్న నా టాలెంట్ వల్ల నాకు భవిష్యత్తు నాకు భగవంతుడు ప్రసాదించాడు. అందుకని మీ చదువుతో పాటు మీరు దయ ఉంచి మీ హాబీస్ని మార్చుకోవద్దు. ఏదో ఒక హాబీని పట్టుకుని చక్కగా దాంట్లో కృషి చేయండి. రేపొద్దున ఏదైనా తలకాయ నొప్పి వచ్చిందనుకోండి, మాత్ర వేసుకోక్కర్లేదు, మీ హాబీ మిమ్మల్ని రక్షిస్తుంది. పాట పాడడం హాబీ అనుకోండి, డాబా మీదకి వెళ్ళి చాగరాయి కూర్చి పాడుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకోక్కర్లా. మీ హాబీయే మిమ్మల్ని రక్షిస్తుంది. టెక్నాలజీలో మీ హాబీయే మిమ్మల్ని అభివృద్ధికి తీసుకొస్తుంది. అందుకని ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి, దయవుంచి ప్లీజ్ సెల్ ఫోన్లు కొంచెం స్విచ్ ఆఫ్ చేయండి. ఒక్క నిమిషం అంతే ప్లీజ్. వస్తుందా? నేను గుంటూరులో ఉన్నాను, కాలేజీ గుంటూరులో మిరపకాయలు చవకంటావు, తెస్తాను లేవే బాబు. ఫోన్ పెట్టేసి ముందర ఫోన్ పెట్టేయమంటున్నాను కదా, సభ స్టేజ్ మీద ఉన్నాను, పెద్దవాళ్ళ ముందు స్టేజ్ మీద ఉన్నా, పెట్టి ఓకే థ్యాంక్ యూ. చూసారా, మిమ్మల్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి నేను స్విచ్ ఆఫ్ చేయలేదు. మీకు చెప్పే అర్హత నాకు ఎక్కడుంటుంది? మీకు చెప్పే అర్హత రావాలి అంటే నేను పాటించాలి, నా క్యారెక్టర్ సరైనది ఉండాలి. మిమ్మల్ని స్విచ్ ఆఫ్ చేయండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పాను, కానీ నేను చేయలేదు. నాకు చెప్పే అర్హత ఉందా? లేదు. అర్హత సంపాదించాలంటే మన క్యారెక్టర్, ఇందాక చెప్పారు కదా, చక్రవర్తి గారు చెప్పారు కదా, ఆయన చక్రవర్తే, నిజంగా చక్రవర్తే, ఐటీ సామ్రాజ్యానికే చక్రవర్తి, దేశానికే చక్రవర్తి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంత అభివృద్ధిలోకి వస్తుంది ఈ దేశం. అలాంటి వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. ఆ విషయం మీకు తెలియదు, తెలుసుకుందుకే ఇలాంటి వాళ్ళని పిలిచారు పెరుమాళ్ గారు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఒక చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను, ఎందుకంటే మీకు కొంచెం దృష్టి ఆకలి మీద పెడుతూ ఉంటుంది కదా. ఈ సందర్భంలో నేను ఎక్కువ మిమ్మల్ని తినేయకూడదు, మీరు తినాలనుకున్నప్పుడు మిమ్మల్ని తినకూడదు. నాకు చిన్నప్పుడు మా అమ్మ ఓ డబ్బా మూత తీయమంది. డబ్బా మూత తీయమంటే నేను 4-5 రకాలుగా ట్రై చేశాను. కాయిన్ పెట్టి తీశాను, అట్లకాడ పెట్టి తీశాను, ఇంకోటి పెట్టి తీశాను, 5-6 సార్లు ట్రై చేశాను. మూత రాలేదు. మూత రాకపోతే ఏడుపు వచ్చింది. అమ్మ డబ్బా మూతే తీయలేకపోతున్నాను, నేను ఎందుకు పనికొస్తానమ్మా అని ఏడ్చా. అప్పుడు నాకు 10-12 ఏళ్ళు ఉంటాయి అంతే. ఇంతలోకి మా అన్నయ్య వచ్చాడు. ఒరే జెన్నీ తీయలేకపోతున్నాడు చిన్నాడు, నువ్వు తీరా అంది మా అమ్మ. తప్పని మా అన్నయ్య ఒకే అటెంప్ట్లో తీసేశాడు. మా అన్నయ్య హీరో అనిపించాడు నాకు. డబ్బా మూతే తీయలేని వాడిని నేను ఎందుకు పనికొస్తాను జీవితంలో అని మా అమ్మ దగ్గర ఏడ్చాను. అప్పుడు మా అమ్మ ఏముందంటే, నాయనా 4-5-6 సార్లు ఆ డబ్బా మూత తీయడానికి ప్రయత్నించి లూజ్ చేసావు, 6ఓసారి నువ్వు తీసుంటే నీకే వచ్చేది, వాడికి గ్రౌండ్ ప్రిపేర్ చేసి అన్నయ్యకి ఇచ్చావు, అన్నయ్య హీరో ఏం కాదు, ఆఖరి వరకు నువ్వు ప్రయత్నం చేయలేదు, అందుకనే నీకు రాలేదండి. ఈ మాట నాకు బాగా నాటుకుపోయింది. నేను ఎంకామ్ పరీక్షలకి 5-6 సార్లు ఫీజులు కట్టి 1-2 సార్లు ఫెయిల్ అయ్యి షూటింగ్లు వెళ్ళక డబ్బా మూత గుర్తొచ్చి నేను 6ఓసారి ఎంకామ్ పాస్ అయ్యా. నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ రాజకీయాల్లో చేరితే నా ఎన్నికల గుర్తు డబ్బా మూతే. మీకు ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి మహానుభావుడు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కాస్తో కూస్తా ఎంటర్టైన్ చేయకపోతే
మీకు రిలాక్సేషన్గా ఉండదు. అందు గురించి ఇవన్నీ చెప్తున్నాను తప్పితే నిజంగా అలాంటి ఉపన్యాసం ఇంకో ఉపన్యాసం అనవసరం. ఆ ఉపన్యాసంతో క్లోజ్ చేయడమే చాలా ఉత్తమం. ఎందుకంటే మీ మనస్సులు వాటిలో నాటుకుపోయి ఉంటాయి. చక్కగా నాటుకుపోయిన విత్తనాలకి చక్కటి నీళ్లు పోసి మీరు క్లాస్ రూమ్లోకి వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మేము అనవసరమైన ఎరువులు వేయకూడదు. అనవసరమైన ఎరువులు అంటే అనవసరమైన మాట్లాడకూడదు. అక్కడతోటి మాట్లాడితే బాగుంది. కానీ మేము వచ్చాం గెస్టులుగా, మాకు ఏదో కాస్తో కూస్తో మా అనుభవాలు మీకు చెప్పాలని తాపత్రయంలో ఇక్కడికి వచ్చాం. అంతేగాని మిమ్మల్ని ఏదో ఎంటర్టైన్ చేయడానికి ఇది వేదిక కాదు. తర్వాత మళ్ళీ మనం సరదాగా లైబ్రరీ గురించి చెప్తుంటే నాకు నెహ్రూ గారు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. నెహ్రూ గారు ఒకసారి లిఫ్ట్లో పెడుతుంటే లిఫ్ట్ ఆగిపోయిందిట, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి. అందరూ పరిగెట్టారు, టెక్నీషియన్స్ అందరూ నెహ్రూ గారికి ప్రైమ్ మినిస్టర్కి ఆగిపోయింది, ఇది ఎందుకు పనికి వస్తుంది. ఆయన బాగు చేశారు, పావు గంటలో బాగు చేశారు. ఆయన లిఫ్ట్ దిగి వస్తూ సింపుల్గా ఆయన చిన్న చీటీ పెట్టారట, కీప్ సమ్ బుక్స్ ఇన్ ది లిఫ్ట్. ఆయన హాఫ్ అన్ అవర్ పాటు లిఫ్ట్లో ఉండిపోయాడు. కీప్ సమ్ బుక్స్ ఇన్ ది లిఫ్ట్ అన్నారు. అంటే లిఫ్ట్ని లైబ్రరీకి సిస్టర్లా తయారు చేయండి అన్నారు. అందుకని లైబ్రరీ అన్నది మీకు జీవితంలో అమ్మా నాన్న లాంటిది. లైబ్రరీని ఎప్పుడు దుర్వినియోగం చేసుకోవద్దు. లైబ్రరీని సద్వినియోగపరచుకోండి, అభివృద్ధిలోకి రండి. మళ్ళీ మీలో చాలామంది గొప్పవాళ్ళు ఈ వేదిక మీద చక్కటి గెస్టులుగా వచ్చి మీ నెక్స్ట్ తరానికి మీరు భవిష్యత్తు చూపించి చక్కటి ఒక ఆదర్శమైన సిటిజన్స్గా తయారని కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. It was great to hear from you. We'll have Jenny sir joining with us in the program's afternoon. We are not leaving him like this to go. Now, we would like to move on to the felicitation ceremony, for which I request our student coordinators, the HODs of CSC, ECE and IT, Dr. G. Ramaswamy sir, Dr. K. Gautami ma'am and Mr. P. Venubabu sir, along with Dr. PNR sir, Director, Marileni Lakshmaya Women's Engineering College, Dr. D. Srinivas Kumar sir, Director, Malineni Perumalu Educational Society's group of institutions, to felicitate our today's guests. This all the delegates to honor Mr. Jenny sir and felicitate him by giving a small token of love and gratitude. Join your hands together for Mr. Jenny sir. At this age, he came all over for us today. A big round of applause, girls. I still need to hear you. A big round of applause. And senior faculty to felicitate our chief guest, Mr. E.S. Chakravarti sir, Global Head, Resource Management, Tata Consultancy Services. We are really honored to have you here today, sir. Once again, a big round of applause, students. He really motivated you all, and he also told how you have to be. Never lose a character, though you lose everything.